ఆలస్యం అమృతం విషం అంటారు. ఈ సామెత మాట ఎలా ఉన్నా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి చేయాల్సిన వేతన సవరణ జాప్యం చేస్తూ వచ్చి 19% ఫిట్మెంట్తో చేతులు దులిపేసుకోవడంతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేష్ బాబు ఇతర ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సమ్మె సైరన్ మోగింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, సంస్థ ఎండీ సురేష్ బాబు ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చలు జరిగినా ఏకాభిప్రాయం రాలేదు. చర్చలు ఫలప్రదం కాకపోవడంతో విజయవాడలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాసా సమావేశమయ్యింది. ఈ సమావేశంలో సమ్మెబాట పట్టాలని ఐకాసా నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించామని, నాటి నుంచి 52,000 మంది ఆర్టీసీ సిబ్బంది విధులకు హాజరు కాబోరని ఐకాసా నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీలో 2017 ఏప్రిల్ 1న దాదాపు 52,000 మంది సిబ్బందికి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే దీన్ని సర్కార్ జాప్యం చేస్తూ వచ్చింది. చివరికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒత్తిడితో 19% ఫిట్మెంట్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి ఊరట కలిగించేందుకు కార్మిక సంఘాలు పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. తాజాగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు 15 నుంచి 20% ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ అంత భారం భరించలేదని సంస్థ ఎండీ సురేష్ బాబు స్పష్టం చేశారు. దీంతో సమ్మె అనివార్యమయ్యిందని కార్మిక సంఘాల ఐకాసా తెలియజేసింది.